హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ చందు వీలాగ్స్. ఇవాళ నా రెసిపీ వచ్చి మసాలా వడ పులుసు. మసాలా వడ పులుసుకు కావాల్సిన పదార్థాలు ముందుగా చూద్దాం. ఆల్రెడీ పీసెస్గా కట్ చేసుకున్న 2 టొమాటోస్ అండ్ ఉల్లిగడ్డలు, కరివేపాకు, పచ్చిమిర్చి, తర్వాత కారం, కల్లుప్పు అండ్ ముందుగా నానబెట్టుకున్న చింతపండు, తర్వాత ఆవాలు, జీలకర్ర, పసుపు, నూనె తగినంత. ఇప్పుడు తయారు చేసుకున్న విధానం చూద్దాము. ముందుగా స్టవ్ మీద బాండిల్ పెట్టేసి తర్వాత దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, ఉల్లిగడ్డలు పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి వేసేయాలి. ఎక్కువ వేయకూడదు, ముందుగా కొన్ని పీసెస్ వేసుకొని అలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అవి కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా మనం వాటిని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. తర్వాత పచ్చిమిర్చి పీసెస్ చేసుకున్నాం కదా, అవి కూడా వేసుకోవాలి. వేసుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అవి మొత్తం బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా మనం వాటిని ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. అవి కలర్ మారుతూ ఉన్నాయి, అలాగే ఫ్రై అయిపోయాయి. ఫైనల్గా మనం ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. తెల్ల ఉల్లిపాయలు కూడా 2 వేసుకున్నాము. తెల్ల ఉల్లిపాయలు తినని వాళ్ళు వేసుకొని అవసరం లేదు. ఇప్పుడు మొత్తం ఆనియన్స్ అనేవి వేసేస్తున్నాం అన్నమాట. ఆల్రెడీ పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నవి. అవి కొంచెం ఫ్రై అవ్వాలి. తర్వాత దాంట్లో పసుపు అనేది వేయాలి. పసుపు వేసి మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వేసిన ఆనియన్స్ మొత్తం బ్రౌన్ కలర్లోకి ఏం రావలేదు, లైట్గా ఫ్రై అయితే చాలు. ఇప్పుడు మనం టమాటాస్ అనేవి ఆల్రెడీ పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాము, అవి కూడా యాడ్ చేసేసేయాలి. టమాటాలు యాడ్ చేసిన తర్వాత మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ మనం అలాగా పెట్టేసి తర్వాత దాని మీద మూత పెట్టేయాలి. అవి కొంచెం ఉడకాలన్నమాట. సో ఒక 2 minutes అలాగ పెట్టేసి తర్వాత దాంట్లో కల్లుప్పు తీసుకున్నాం కదా, కల్లుప్పు, కారం వేయాలి. కల్లుప్పు అనేది ఎందుకు తీసుకున్నాము అంటే సాల్ట్ వేసిన దానికంటే కల్లుప్పు వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. అందువల్ల పులుసులో ఎక్కువగా కల్లుప్పు అనేది వాడుతూ ఉంటారు.
ఇప్పుడు ఆల్రెడీ మనం నానబెట్టుకున్నాం కదా, చింతపండు అనేది ఒక 1 అవర్ నానితే చాలు. చింతపండు రసం నానబెట్టుకున్నాం కదా, అవి రసంలాగా చేసి ఆ పీసెస్లో వేయాలి. వేసి మొత్తం మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మొత్తం కలుపుకోవాలి ఆ రసం అంతా. మనకి పులుసు ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. వాటర్ పోసాము, ఎందుకంటే పులుసుగా ఉండాలి, పులుసు ఎక్కువ ఉండాలి అనుకునే వాళ్ళు కూడా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఫైనల్గా ఒక 2 మినిట్స్ అలాగా మరిగించాలి ఆ పులుసు అనేది. మనకు కనిపిస్తూ ఉంది కదా ఉడుకుతుంది. ఫైనల్గా మనం ముందుగా తయారు చేసుకున్నాం కదా ఆ మసాలా వడల్ని ఆ పులుసులో, ఆ మరుగుతున్న పులుసులో వేయాలి. మనం మొత్తం మసాలా వడలు వేసిన తర్వాత అవి సరిగ్గా చేసుకోవాలి. మసాలా వడలు అనేవి ఒకదాని మీద ఒకటి లేకుండా సరిగ్గా చేసుకోవాలి. ఫైనల్గా ఒక 1 మినిట్ అలా ఉంచేసి స్టవ్ ఆపేసి వాటి మీద ఇలాగ కొత్తిమీరతో గార్నిషింగ్ చేసుకోవాలి. మసాలా వడ పులుసు అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు వేడివేడి అన్నంలో ఈ మసాలా వడ పులుసును అనేది వేసుకొని తింటే చాలా బాగుంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.